ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ ఇంకోటి వచ్చేసి సిరివెన్నెల గారికి పాట విషయంలో ఓపిక ఎంత ఉందో మాకు తెలుసు. అంటే ఒక పాటకి 35, 36 వర్షన్లు ఆయన తృప్తి పడ్డాడు. నిర్మాత, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తృప్తి పడ్డారు. అయినా ఆగకుండా 30, 35 వర్షన్లు రాసిన పాటలు కూడా తెలుసు. ఎప్పుడన్నా కోప్పడ్డారా? కోపం గాని అంటే అన్నీ తెలిసేసిన మనిషికి కోపం రాదేమో అనిపిస్తుంది. అందుకనే అడుగుతున్నా. అంటే కోపం అనేది ఎప్పుడూ లేదు. హ్మ్. కోపం అంటే మమ్మల్ని ఎప్పుడు చిన్నప్పుడు కూడా తిట్టలేదు. ఆయన ఎప్పుడు నాకు ఎప్పుడో ఒకే ఒకసారి ఆయనకు బాగా గుర్తు. నాకు మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి ఆయన అయితే ఈ పూట ఆడికి భోజనం పెట్టకునో లేకపోతే ఇలా చేయొద్దని చెప్పారు. మళ్ళీ ఆయనే లేపి రాత్రి ఆయనే భోజనం పెట్టి పడుకోబెట్టారు. సో ఆయన కోపం అనేది ఎప్పుడు స్పెసిఫిక్‌గా మాకేదో గుర్తులేదు స్పెసిఫిక్‌గా. అంటే దీని గురించి కోపం, దాని గురించి కోపం లేదంటే ఇప్పుడు నాకు ఆయనతో ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. సార్. అంటే ఇప్పుడు వి ఆల్వేస్ హ్యావ్ సమ్ డిబేట్స్ అండ్ దే ఆర్ హెల్తీ డిబేట్స్. నాకు ఇది కాదు అంటాను. ఆయన ఇలా ఎందుకు కాదు అంటారు. ఏదన్నా సందర్భం చెప్పండి. ఏ విషయాల మీద ఎక్కువ? అంటే నా డిబేట్ ఆయన హెల్త్ మీద ఎప్పుడూను. ఓకే. సో నడవాలి అని చెప్తాను. నేను ఆయన్ని గెంతాలని ఎక్స్‌పెక్ట్ చేస్తానా లేకపోతే బరువులు ఎత్తాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాను. సో నడవండి అంటాను. నాకు నడవడం ఇష్టం లేదు, నేను నడవను అంటారు. బట్ ఏదో ఒకటి చేయాలి కాబట్టి నేను నడవాలి అంటాను. సరే రేపంచి అంటారు. ఇప్పటికి 10 ఏళ్ళుగా చెప్తున్నారు ప్రతిరోజు రేపు రేపు అని చెప్పి. ఎప్పుడంటే నేను చెప్పినప్పుడు నమ్మాలి కన్నా రేపని చేస్తాను కదా అంటారు. మళ్ళీ మర్నాడు వచ్చిందో సరే రేపటి నుంచి అంటారు. ఆయన మాట మార్చరు. సో దీని గురించి ఏవో డిబేట్లు అవుతుంటాయి. బట్ కొన్ని కొన్ని విషయాల్లో ఆయన ఒప్పుకోరు. లేకపోతే ఆయన ఏమంటారంటే ఒక్కోసారి ఇప్పుడు నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఇన్ లైఫ్ ఆర్ అదర్ థింగ్స్. సో నేను చెప్పేది నువ్వు వినాలి అంటారు. నువ్వు చేసుకుంటే నీకు బెటర్ కదా అని. ఆయన పర్స్పెక్టివ్లో హిస్ సన్ కుడ్ యూజ్ హిస్ ఎక్స్పీరియన్స్, హిస్ విజ్డమ్. ఎక్స్పీరియన్స్ కూడా కాదు, నిజంగా చెప్పాలంటే విజ్డమ్ కరెక్ట్ వర్డ్. అది వాడచ్చు కదా అంటారు. నేనేమంటా అంటే కొన్ని కొన్ని చెబితే రావు నాన్న, కొన్ని కొన్ని మీరు నాన్న అని పిలుస్తాం. నాన్న మీరు, అది మా అలవాటు. సో కొన్ని కొన్ని చెబితే రావు కదా, కొన్ని కొన్ని ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి. కొన్ని కొన్ని చోట్ల మేము పడాలి అన్నప్పుడు మేము పడితేనే కదా మళ్ళీ ఒక నెక్స్ట్ టైం ఇక్కడ పడకూడదు అని తెలుస్తుంది. అక్కడికి వెళ్తే పడతాదని చెప్పినంత మాత్రం వెళ్ళకుండా ఉంటారు కదా. ఇప్పుడు కొన్ని కొన్నిసార్లు హెల్ప్ అవుతుంది, బట్ నాట్ ఎవ్రీ సింగిల్ టైం. సో మరి నేను చెప్పినప్పుడు ఎందుకు చేయవు అంటారనమాట. మీరు చెప్పిన ప్రతిదీ అలాగే చేసుకుంటూ పోతే నాకు క్వశ్చన్స్ మిగిలిపోతాయి. ఆయన చెప్పారు సరే ఎందుకు అని క్వశ్చన్స్ ఉండిపోతాయి. ఒక్కోసారి వెళ్ళి పడితే ఓహో ఎందుకు అని మనకు బుక్ పగిలిన తర్వాత అర్థం. సో ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఎ డిబేట్, సమ్ టైమ్స్ ఇట్ విల్ బి ఎన్ ఆర్గ్యుమెంట్. బట్ అంత అయిన తర్వాత పడుకో, ఎక్కువసేపు ఆలోచించకుండా అంటే సరే మీరు మందులు వేసి పడుకోండి అని చెప్పేసి అంటే అంటే ఎంతసేపు మేము ఎంత ఎలా మాట్లాడుకున్నా ద ఎండింగ్ ఈజ్ ఆల్వేస్ లైక్ దిస్. అండ్ అదే ఆయన స్త్రీ పక్షపాత లేదంటే ఇప్పుడు కూడా మీ ముగ్గురులో అంటే ఆ తేడా ఎలా చూపించేవారు? అంటే ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉంది అంటే ఎప్పుడు ఎవరికైనా కూడా అమ్మాయి మీద వెళ్తుంది. అది నార్మల్గా న్యాచురల్గా కూడా ఆయనకు ఎప్పుడు కూడా అంతే. అది కాకుండా మా నాన్నగారికి కల్లో వచ్చి లలితాదేవి గారు నా పేరు పెట్టు అని చెప్పి మా అక్క పుట్టక 2 రోజుల ముందే కల్లోకి వచ్చారు అనమాట. సో అదే పేరు పెట్టుకున్నారు, శ్రీ లలితాదేవి. అండ్ మా నాన్నగారు రాసిన ప్రతి పేపర్లో మీరు అన్నారు చూడండి ఇందాక, ఫైనల్ వర్షన్ కాదు, స్క్రిబ్లింగ్ పేపర్స్ ఉంటాయి. జస్ట్ ఏదో ఒక ఆలోచిస్తున్నప్పుడు రైమింగ్ వర్డ్స్ రావాలంటే జస్ట్ వర్డ్స్ రాసుకోవడానికి ఏమైనా ఉండొచ్చు. కానీ ఎనీథింగ్ పెన్ పేపర్ మీద పెట్టాలంటే ఆ పేపర్ మీద ఫస్ట్ ఓం శ్రీ లలితా దేవాయ నమః అని రాసి ఉంటుంది ప్రతి పేపర్ మీద. ముందు అది రాసిన తర్వాత అది స్క్రిబ్లింగ్ పేపర్గా అయినా వాడతారు. సో అదంతా ఆయన ఆలోచిస్తున్నప్పుడు సబ్ కాన్షియస్గా అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఫస్ట్ అది హెడ్డింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది సో ప్రతి పేపర్. సో అదొకటి. అలా కాకపోయినా కూడా మా అక్క అంటే ఆయనకి ఎప్పుడు సెంటిమెంట్. అండ్ ఏ ఆడపిల్లైనా సెంటిమెంట్. ఆయనకి ఏ ఆడపిల్లైనా ఫస్ట్ కావస్తే ఆయన ఎప్పుడు జోకింగ్గా కూడా ఉంటుంటారు మా అన్నయ్యతోనో, లేకపోతే అంటే బయట ఎవరైనా వచ్చినప్పుడు బాబాయ్ అని పిలువు లేకపోతే పెదనాన్న అని పిలువు అని అంటుంటారు కదా. నువ్వు పెళ్ళి అయ్యేంత వరకే నువ్వు బాబాయ్ అని పిలవాల్సింది, పెళ్ళి అయిన తర్వాత నువ్వు నన్ను మావయ్య అని పిలవాలి, ఎందుకంటే ఆ పిల్ల వచ్చి నన్ను నాన్నగారిని పిలుస్తుంది అని. సో ఎప్పుడు పెళ్ళైన తర్వాత అబ్బాయి బయటవాడైపోతాడు, పిల్ల ఇంటి బయట అయిపోతుంది. ఎప్పుడు అంతే ఆయన కాన్సెప్ట్, ఎప్పుడు అంతే. అది ఎవరికైనా ఎప్పుడైనా అదే చెప్తారు. అండ్ అంటే వారికి సినిమా ఇండస్ట్రీలో లోతు ఎంతో తెలుసు. ఇక్కడ కష్టం తెలుసు, నష్టం తెలుసు, మంచి తెలుసు, చెడు తెలుసు. ఇంత తెలిసిన మనిషి కొడుకు సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి? మిమ్మల్ని ప్రోత్సహించారా? మంచి చెడులు చెప్పారా? ఆపారా?
చెయ్యాలా వదిలేరా? ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో నీ ఇష్టం అదే చెయ్యి, హ్మ్. బట్ గివ్ యువర్ బెస్ట్ అంటారు. సో మా అమ్మ అంది, నువ్వేమైనా చేసే ముందు నేనిప్పుడు నేను సినిమాలోకి వెళ్తానంటే, ముందు నువ్వు చదువు ఫినిష్ చేయి, తర్వాత నువ్వు ఏదో ఒకటి చేసుకో అని చెప్పింది. సో, అలాగే నేను ఇంజినీరింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాతే ఇందులోకి వచ్చాను. హ్మ్. అప్పుడు ఆవిడ కూడా షీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ యాస్ సచ్. మా నాన్నగారు కూడా వాట్ ఎవర్ యూ డూ గివ్ యువర్ బెస్ట్. అండ్ హీ నెవర్ టోల్డ్ అస్ హౌ టు డూ, ఇది ఎలా చేయాలి ఇవన్నీ ఎక్కువ చెప్పేవారు కాదు. సో, నువ్వు చేద్దాం అనుకుంటే నువ్వు చెయ్యి. హ్మ్. ఐఎమ్ ఆల్వేస్ దేర్ బిహైండ్ యూ హ్మ్. ఇఫ్ యూ నీడ్ ఎనీ. బట్ అంటే ఆయన ఎప్పుడు రెస్ట్రిక్ట్ చేయలేదు, ఆయన హ్మ్. ఎప్పుడు ఆగలేదు. అండ్ మేము ఎప్పుడు నేను పర్సనల్గా ఆయన ఎప్పుడు ఆయన ఎవరినైనా అడిగి నాకు రికమెండ్ చేయాలని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది ఎప్పుడు జరిగినట్లేదు కదా అసలు. నేను ఎప్పుడు అడగనివ్వలేదు. హ్మ్. నేను అడగమని ఏ రోజు అడగలేదు. కానీ ఆయన ఏ రోజు అడిగినట్లేరు. ఆయనకి అడగడం రాదు. అందుకే నేను ఆయన అడగనివ్వను. ఆయన ఆయనకి అడగాలి అంటే ఆయనకి అడగడం రాదు అంటే అది ఈగో కాదు. హ్మ్. ఆయన ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, ఒక డైరెక్టర్ వచ్చారు, ఒక ప్రొడ్యూసర్ వచ్చారంటే ఆయన ఫస్ట్ థాట్ ఇస్ వీళ్ళందరూ నా మనుషులు. హ్మ్. ఇది కూడా నా కుటుంబమే. వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ వాట్ దట్ ఈస్ హిస్ లైఫ్. సో ఆయనకి అదే స్వభావమే ఉంది. ఇంకో రకంగా ఆయనకు తెలియదు. హ్మ్. సో వచ్చినోడు నా వాడే కదా అనే అనుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు మనవాడికి మనం అడుగుతామా? చెప్తామా? మన అనుకున్నప్పుడు. హ్మ్. అనుకున్నప్పుడు చెప్తాం. హ్మ్. చూడు వాడిని నీ సినిమాలో పెట్టుకోవాలి అని అంటాం. అది ఎలా చెప్తారు? అది ఈయన చనువుతో చెప్తారు. సో సో బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవతల వ్యక్తి ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్. హ్మ్. సో ఇట్ షుడ్ బి హిస్ చాయిస్ ఆర్ హిస్ థింగ్ టు టేక్ ఇట్. వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ బట్టి కరెక్ట్. ఉంటుంది. సో ఈయనకి ఇలా చెప్తారు ఈయన, బట్ ఈయన అడగరు. హ్మ్. ఇది చెప్తారు. ఎందుకు అడగకూడదని కాదు, ఆయన మన వాళ్ళే కదా అన్న ఫీలింగ్తో చెప్తారు. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. హ్మ్. అందుకని ఈ స్థాయిలో ఈ ప్లేస్లో ఆయన పెద్ద విషయం లేక నేను ఎప్పుడు ఆయన వద్దని చెప్తాను. మీరు మాట్లాడొద్దు. నేను ఎవరిని ఇంటికి వచ్చినప్పుడు నేను పలకరిస్తాను, కాఫీ టీ ఆఫర్ చేసుకొని నేను వాళ్ళు ఎవరిని కలవాలన్నా నేను వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో కలుస్తాను. సో అయితే ఇక్కడ బికాస్ అది వాళ్ళ డెన్. సో ఇట్ షుడ్ ఆల్వేస్ బీ దేర్ ప్లేస్ టు గో. సో ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, సరే అవకాశాలు అడగడం, అడగకపోవడం, రావడం, రాకపోవడం ఇవన్నీ ఒక ఎత్తు. ఇదంతా ఒక కష్టం. బట్ అవకాశం వచ్చిన తర్వాత, ప్రూవ్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అబ్బాయి అన్న ఒక పేరు ఉన్న తరువాత కూడా ఛాన్సులు రాకపోవడం ఎలా చూడాలి? ఉదాహరణకి మీకు 'వంశీ పైడిపల్లి' గారి సినిమా మంచి అవకాశం ఇచ్చారు. డెఫినెట్లీ 'ఎవడో' మూవీలో. ఎవరి ఆ! వెరీ బిగ్ సూపర్ రోల్ గొప్పగా యాక్ట్ చేశారు. మంచి అప్లాజ్ వచ్చింది. తర్వాత కూడా అవకాశాలు రాలేదు కదా! రీజన్ టైం ఏంటి? పట్టింది. అంటే ఇప్పుడు నాకు ఎవడు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఇప్పటికీ నిజం చెప్పండి, ఇప్పటికీ చాలా మంది మీరు ఎవడులో చేశారు కదా అని ఇప్పటికీ నన్ను గుర్తుపడతారు. 90%, 50% ఆఫ్ ద పీపుల్ నన్ను ఎవడికి గుర్తుపడతారు. ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత నాకు వచ్చిన మూవీ 'ఫిదా'. సార్ ఫిదా. సో 50% జనాలకి 'ఫిదా' ఇష్టం, 50% ఎవడు ఇష్టం. సార్. బట్ ఇప్పటికీ మెయిన్ దోస్ 2 మూవీసే రిఫరెన్స్‌గా ఉంటాయి. హ్మ్. నేను ఇప్పుడు ఎందుకు అన్నది ఒక్కొక్కళ్ళ రీజన్ వాళ్ళకుంటుంది. నాకు అంటే ఎందుకు ఇవ్వకూడదు అనేది చెప్పలేం. వాళ్ళకి ఒక్కోసారి దే మైట్ నాట్ ఫైండ్ మీ ఫిట్ ఎనఫ్ ఫర్ ఎ క్యారెక్టర్. హ్మ్. అంటే కొన్ని క్యారెక్టర్స్‌కి ఒకలా కనిపించాలి. మేబీ నేను సెట్ అవ్వట్లేదేమో. సో, బట్ ఎవరిని క్యారెక్టర్స్ అడగడం నా పని. సో, నేను ఎవరినైనా వెళ్ళినప్పుడు ఐ విల్ ఆస్క్. బట్ దీన్నే నేను నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి అడుగుతాను. హ్మ్. అంటే మీరు తప్పుగా అనుకోకూడదు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి అబ్బాయి అవ్వడం హ్మ్. మీకు బ్యారియర్ ఏమన్నా అయిందా ఇండస్ట్రీలో? ఎందుకంటే మామూలు ఆర్టిస్ట్ ఎళ్లి నాకు అవకాశం కావాలని అడగడం వేరు. అతను ఏ స్థాయికన్నా ఎళ్లి అడగగలడు. అడగడంలో తప్పు కూడా లేదు. డెఫినెట్‌గా. కానీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కొడుకు రాజా ఆ స్థాయికెళ్ళి అడగలేడు గదా! అడగకూడదు గదా! అది మీకు బ్యారియర్ కాలేదా? బ్యారియర్ ఆయన పేరు మాకెప్పుడు బ్యారియర్ అయ్యిందా అంటే ఐల్ పుట్ ఇట్ దిస్ వే. సో, ఆయన పేరు ఇప్పుడు అడగడంలో నాకు ఏ విధమైన ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే వర్క్ అనేది అడగాలి. సో, నేను వెళ్తాను, నేను అడుగుతాను. హ్మ్. అది ప్రాబ్లమ్ లేదు. కానీ చాలా చోట్ల నాకు బ్యారియర్ ఎలా అవుతుందంటే, నేను వెళ్లి కలిసినప్పుడో, లేకపోతే మాట్లాడినప్పుడో ఒక 1, 2 డేస్ వరకు వాళ్ళకి శాస్త్రి గారి అబ్బాయి వచ్చి కూర్చున్నాడు అన్నట్టు కనిపిస్తుందే తప్ప, రాజా వచ్చి కూర్చున్నాడని ఎవరికీ తెలీదు. ఓకే. సో, అది నాకొచ్చిన బ్యారియర్. ఎందుకంటే హిస్ నేమ్ అంటే ఆయన
రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. సో, ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ అందరి మీద అంత స్ట్రాంగ్‌గా ఉంది. అవును. సో, నేను ఎవరినైనా కలుస్తున్నానంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా కలిసిన వెంటనే ముందు మీరు రాజా వచ్చాడా లేదా అని శాస్త్రి అబ్బాయి వచ్చాడని చెప్పి కూర్చోబెడతారు. సో, దట్ ఈస్ ఇన్‌ఎవిటబుల్. నేను దాన్ని కంప్లెయింట్ కూడా చేయలేను. దాన్ని కాదనలేని సత్యం కూడా అది. అది నిజం. సో, తప్పదది. ఐ డోంట్ హావ్ ఎ కంప్లెయింట్ ఆ! అబౌట్ ఇట్, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. సో, సో, నేనేం చేస్తానంటే ఫస్ట్ 1, 2 డేస్ ఏదైనా షూట్‌కి వెళ్ళినప్పుడు, ఎవరినైనా కలిసినప్పుడు, ఎవరితో ఇంటరాక్ట్ అయినప్పుడు ఫస్ట్ 1, 2 డేస్ ఆర్ ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ మై ఇంటరాక్షన్ ఈస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు సీ దట్ దే ఆర్ టాకింగ్ టు రాజా, నాట్ హిమ్. సో, నాట్ శాస్త్రి గారి అబ్బాయితో కలుస్తున్నాడు కాకుండా ముందు రాజా వచ్చి కూర్చున్నాడని. సో, ఒక 2, 3 డేస్ పడుతుంది. 2, 3 రోజుల తర్వాత ఆ రాజా కూర్చో అంటారు అనమాట. అప్పటి వరకు అదేదో శాస్త్రి గారి అబ్బాయి వచ్చారు రండి కూర్చోండి అన్నట్టుగానే ఉంటుంది. సో, దట్ ఈస్ సంథింగ్ ఇట్ అంటే వాళ్ళు ఆ బ్యారియర్‌ని దాటి నన్ను కాస్ట్ చేసుకోవడానికి కొంతమందికి ఇట్స్ టఫ్. దే డోంట్ లైక్ ఇట్. కొంతమందికి దే సే లైక్ నో సీ నీకేదైనా ఇస్తే మాత్రం ఏది పెడితే అది ఇవ్వలేను. ఐ హావ్ టు గివ్ యూ ద బెస్ట్. అంటే ఇచ్చిన దాంట్లో నీకు సెట్ అయ్యేటట్టుగా, నీకు బాగుండేటట్టుగా ఉండాలి. నీకేది పెడితే చిన్న చిన్నవి ఇవ్వలేము అంటారు. సో, ఎందుకంటే ఇది రాజాకి ఇస్తుంది కాదు, శాస్త్రి గారికి ఇస్తుంది డ్రెస్. ఇక్కడ కూడా మళ్ళీ అదే. ఇక్కడ కూడా అదే ఉంటుంది. సో, ప్రతి ప్లేస్‌లో ఫస్ట్ అది వస్తుంది. అది ఈవెంచువల్లీ నేను దాన్ని ఫైట్ చేసుకుంటూ దాన్ని దాటుకొని వెళ్ళాలి. కొంతమంది దాన్ని దాటి చూడగలుగుతారు. కొంచెం అలవాటైన వాళ్ళు. లేకపోతే కొంతమంది ఇంకా దే విల్ గెట్ స్టక్ విత్ ఆయన మీద ఉంటుంది. బట్ ఇట్స్ నాట్ బీయింగ్ స్టక్. వాళ్ళకు కూడా అంటే సర్లే వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరైనా ఇచ్చారన్నా వాళ్ళకి సెట్ అయితేనే ఇస్తారు. ఇవ్వలేదు ఎవరైనా అడిగినప్పుడు కూడా ఇఫ్ యూ థింక్ ఇందులో నువ్వు ఇందులో నీకు ఇది సూట్ అవుతుంది అంటే ప్లీజ్ ఇవ్వండి సార్, ఐ లవ్ టు వర్క్ విత్ యూ. ఇఫ్ గివెన్ ఎ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ యువర్ మూవీ అని చెప్తాను డెఫినెట్‌గా. కానీ వాళ్ళు ఇది సెట్ అవుతుందో లేదో తెలియకుండా ఎవరు. కరెక్ట్. సో, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా విచ్ ఐ ఆల్సో బిలీవ్ మూవీ కమ్స్ ఫస్ట్. యాహ్! కొంతమంది చూస్తారు ఈ లుక్, పోనీ కొంతమందిని అడుగుతాను. పోనీ నాకు ఏది ఇవ్వాలో అర్థం కావట్లేదంటే ఓ పని చేయండి, ఏదైనా ఐడియా ఉందంటే విల్ గో ఫర్ ఎ లుక్ టెస్ట్. లుక్ టెస్ట్ చూడండి, నచ్చిందనుకోండి ఇచ్చారా? ఆప్షన్స్ కూడా పెట్టుకుందాం. ఇచ్చారా? ఇచ్చాను. ఇచ్చారు. సో, లుక్ టెస్ట్ నచ్చిందంటే పెట్టుకోండి. నచ్చలేదనుకో నెక్స్ట్ సినిమాకి చూద్దాం. ఎందుకంటే నథింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మూవీ అండ్ వీ విల్ బి కార్డియల్. ఏముంది ఇప్పుడు ట్రై చేశారు కుదరలేదు, నెక్స్ట్ దాంట్లో మళ్ళీ ట్రై చేసుకుంటాం. పోయేదే ఉంది. విల్ వర్క్ టిల్ వీ క్యాన్ వర్క్ ఇట్ అవుట్ అంతే. విల్ ట్రై టిల్ దెన్. సో, కానీ సెట్ అవ్వంది ఇవ్వలేరు, ఇవ్వకూడదు. కొన్ని సెట్ అయినా ఇవ్వలేదు అనుకున్నా అంటే మేబీ దే ఆర్ నాట్ కంఫర్టబుల్. సో, బట్ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇది కంప్లైంట్ కదా, నిజంగా తెలుసుకోవాలని అడుగుతున్నాను. త్రివిక్రమ్ గారి సినిమాల్లో కూడా మీరు అసలు ఎక్కువ చేసినట్లేరు. అంటే చెప్పాను కదా మాకు బాగా క్లోజ్. ఆ, సో, ఆయనకి ఏంటంటే నీకు ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు నేను డెఫినెట్గా ఇస్తానంటారు. బట్ అంటే అగైన్ నేను ఆయన అడుగుతాను, డెఫినెట్గా అడుగుతాను. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మాకు ఎంత చనువు ఉన్నా అది ఆ చనువు ఫ్యామిలీలోనే ఉండేది. సో, యాజ్ అ డైరెక్టర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్, యాజ్ సినిమా అ మేకర్ ఐ షుడ్ రెస్పెక్ట్ హిమ్. సినిమానే. సో, నేను డెఫినెట్గా ఆయన్ని అడిగేటప్పుడు నేను అడుగుతాను. బట్ ఆయనకి నాకు ఇచ్చేది కరెక్ట్గా ఏ టైంలో ఇస్తే బాగుంటుంది, ఏది ఇస్తే బాగుంటుంది అని ఆయనకి అనిపించినప్పుడు ఇస్తాను. నేను అంతే అనుకుంటాను. సో, ఇవ్వలేదా ఇచ్చారా అంటే ఆయన ఇద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇస్తారు అంతే. సో, వీ కాంట్ సే ఎనీథింగ్ మోర్.